వేదాగ్ని 50వ భాగము. వాణ్ణి పడగొట్టే ట్రిక్కులు చెప్పండ్రా వెదవల్లారా, నాకు ఈ సోది అంతా కాదు అని హాసిని అనటం. ఉన్న ముగ్గురు అది నీ తరం కాదు, వాడు ఆడపిల్లలు అంటేనే ఆమడ దూరం. నీ ప్రయత్నం నువ్వు చేసుకో అమ్మ, మమ్మల్ని మధ్య లాగమాకు తల్లి అని ఎవరికి వారు తప్పుకున్నారు. అలా వారితో స్నేహం సాగిస్తూ చదువు మధ్యలో అంతరార్థంగా వెళ్ళిపోయింది. హాసిని వెళ్ళేటప్పుడు ఏం చెప్పలేదు. ఎంతలా ప్రేమించిందో వారికి తెలుసు, కానీ వారి మధ్య ఏం జరిగింది అనేది మాత్రం మిగిలిన ముగ్గురికి తెలియదు. చదువు మధ్యలో వెళ్ళిపోయిన ఆమె ఇప్పుడు ఇలా అందరి కంటికి కనిపించటం చాలా వింతగా ఉంది. అలా వేద్ని ఆమె కౌగిలించుకొని ముద్దులు పెట్టుకున్నప్పుడు నుంచి వేగ్ని ఏమీ మాట్లాడకుండా నిలుచుంది. కానీ కృతికకి మాత్రం బీపీ పెరిగి ఓనేని నడుములో దోపేసి బరబరా అక్కడికి వచ్చి, కృతిక కాస్త గడుసు పిల్ల, పల్లెటూరు పిల్ల కాబట్టి హాసిని జబ్బ పట్టి వెనక్కి లాగి, ఏంటి పెళ్ళైన మగవాడి మీద అలా పడుతున్నావు, చూడటానికి సంస్కారవంతురాల్లా కనిపిస్తున్నావు, చేసే పనులేంటి ఇలా ఉన్నాయి, పక్కన భార్య ఉండగా అలా మీరు చేయటం తప్పు కాదు అని హాసిని అడిగింది కృతిక. కృతికకి హాసిని వయసు వ్యత్యాసం చాలానే ఉంది. హాసిని వేద్ క్లాస్మేట్, కృతిక చాలా చిన్నపిల్ల. హాసిని ఇద్దరు పోట్లాడుకుంటుంటే వేగ్నిని నిదానంగా తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. కృతిని, పాప ఆమె ఎటూ వెళ్ళదు, నీకు ఎన్ని రోజులు గొడవ పెట్టుకోవాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. తను ఫిక్స్ అయ్యే వచ్చింది, కానీ నువ్వు వెళ్ళి కాఫీ పట్టుకురా అన్నాడు. వేద్ మాట ఎప్పుడైతే బయటికి వచ్చిందో కృతిక ఆమెతో గొడవను ఆపి నడుములో ఉన్న ఓనిని దులుపుకుంటూ వెళ్ళిపోయింది. హాసిని గబగబా వేద్ దగ్గరికి వచ్చి, ఏంట్రా అంటున్నావు, నేను స్థిరపడిపోవటానికి వచ్చానా, అయితే నువ్వు ఫిక్స్ అయ్యావా నన్ను సెకండ్గా చేసుకోవటానికి అని హాసిని అన్నది. అప్పటి వరకు మౌనంగా వింటున్న అందరూ ఏమీ మాట్లాడలేదు. కానీ వాణి నోరు విప్పి, ఫస్ట్ ఒకటి చేసుకోలేదు కానీ నీకు సెకండ్ కావాల్సి వచ్చిందా అని వ్యంగ్యంగా అన్నది. అప్పటి వరకు హాసిని వాణిని చూడలే. వాణిని చూసి, ఒసై నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా, వీడు ఎన్ని ఎత్తులు వేసినా పడలేదు అని నేను లబోదిబో అంటుంటే, అక్క నేను పడగొడతా అని చెప్పావు కదనే, వాడిని వదిలేసి వీడిని చేసుకున్నావేంటి అని హాసిని అంటే, వాణి హాసినితో బ్లాక్మెయిలు హౌరామెయిలు చేద్దామనుకున్నా వేద్ పట్టాలు పీకి పక్కన పెట్టాడు. ఇక ఆ ట్రైన్ ఎలా నడుస్తుంది అని బిక్కమొహంతో అన్నది. నేనెన్ని ప్లాన్లు వేసినా ఇగో అని చూపించి అవిని చూపించి ఈ బంగారాన్ని నాకు కట్టేసి అతగాడు ఆ బంగారంతో సెట్ అయిపోయాడు అని నిట్టూర్చింది వాణి. అవినాష్ని హాసిని చూసి, ఎలా పడగొట్టావురా వాణిని అని కళ్ళతో ఎగరేస్తూ అడిగింది. ఏదో లేవే తల్లి, నా తంటాలు నేను పడి దాన్ని పడగొట్టుకొని నా బిడ్డకు తల్లిని చేసుకున్నా, మా కాపురంలో మాత్రం ఏమీ పెట్టకే, నీకు దండం పెడతా అని అవినాష్ 2 చేతులతో దండం పెట్టాడు. వేద్ పక్కన హాసిని కూర్చుని, ఓరి నా బంగారం కొండ, నువ్వు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదా, ఎంత తప్పుగా అర్థం చేసుకున్నా, నీ మీద దండయాత్రకు వచ్చాను, నా బంగారు కొండ నా కోసం ఆగాడనమాట అని హాసిని మురిసిపోతుంటే కృతిక అందరికీ టీలిస్తూ, కాస్త తగ్గించుకో తల్లి ఆనందం, మా బావగారి మీద ఆశలు మొత్తం ములక చెట్టు మీద కూర్చున్నట్టే, ఎవడు ఎంతలా ఆశలు పెంచుకున్నా ములక చెట్టు ఎక్కుతాడో అంత పెలపెలా కింద పడిపోవటమే, కానీ మా బావగారిని అందుకున్న బంగారు తల్లి మాత్రం మా అక్కే, కాస్త నువ్వు తగ్గితే బాగుంటుంది అని కృతిక వ్యంగ్యంగా అంటే, హాసిని అసలు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఎవరు నన్ను ఏమీ అనటం లేదు, నువ్వెందుకు తెగ నోరు పారేసుకుంటున్నావు అని హాసిని అన్నది. అక్కడ మా అక్క మాట్లాడలేని పరిస్థితి, లేకపోతే ఇప్పటికీ నీకు బ్యాండ్ బాజా మోగేది అని కృతిక అంటే, హాసిని ఏంటి మీ అక్క గురించి అంత గొప్పలు చెప్తున్నావు, అంత గొప్పేంటో అని దీర్ఘం తీసింది కృతిక. మా అక్క ప్రేమించినంత ప్రేమ ఎవరూ ప్రేమించలేరు మా బావగారిని, ఆ సంగతి మా బావకు తెలుసు, నీకు చెప్పాల్సినంత అవసరం లేదు అని కృతిక అన్నది. మీ అక్క కంటే ఎక్కువ నేను ప్రేమించా అని హాసిని అన్నది. కృతిక, మా అక్క కంటే ఎక్కువ ప్రేమ నువ్వు చూపించి ఉంటే మా బావ పక్కన నువ్వే ఉండేదానివి, కానీ నువ్వు లేవు, పక్కన మా అక్క ఉంది, ఎందుకు మరి అని దీర్ఘం తీసింది. హాసిని వేదు వైపు తిరిగి, ఎందుకురా నన్ను పక్కన పెట్టుకోకుండా ఆమెను పెట్టుకున్నావు, చెప్పు కారణం అని గట్టిగా అడిగింది.
వేద్, నేను కొత్తగా చెప్పేదేముంది? వానికి చెప్పింది నీకు చెప్పా. వాణి నేను కాదన్నానని పంతానికి వచ్చింది. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించావు నాకు తెలుసు. నువ్వు ఫైనల్గా నన్ను అడిగిందేంటి అని వేదన్నాడు. హాసిని, ఆ రోజు ఫైనల్గా నిన్ను అడిగిందేంటి అంటే, నువ్వంటే పిచ్చి ప్రేమరా, నీతో నా 100 ఏళ్ల జీవితం ఊహించుకున్నాను. నువ్వు తప్ప నా జీవితంలో ఇంకొకరు లేరు. నేను ఇంకొకరిని నా మదిలోకి రానివ్వలేను. ఉంటే నీతో జీవితం, లేకుండా ఇలా ఉండిపోతా అని అన్నాను అని హాసిని చెప్తుంటే, వేద్, అవును, నువ్వు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ప్రేమించావు, నాకు అర్థమైంది. కానీ నేను అందరినీ అడిగినట్టే నిన్ను అడిగా. ఏమని? నా కోరిక పుడితే ఆ రోజు పిలుస్తా, పెళ్ళైతే చేసుకోను అని చెప్పాగా. నువ్వెంతలా బాధపడ్డావు అని వేద్ అడిగాడు. హాసిని, ఏ ఆడపిల్ల అయినా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకోకుండా కోరిక పుడితే ఒక్కరోజుకు పిలుస్తా అంటే ఎవరూ ఒప్పుకోర్రా అని హాసిని అన్నది. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఒక్కరోజైనా తనతో జీవితం పంచుకుంటే చాలు అనుకోవచ్చు కదా. ఇన్ని రోజులు నా కోసం వెయిట్ చేశావు, అదే రోజు నేను అన్నదాన్ని ఒప్పుకొని ఉంటే అని వేద్ అనగానే హాసిని ఆలోచిస్తూ, పెళ్లి చేసుకుంటే జీవితకాలం నీ దగ్గరే ఉంటాను కదరా, ఒక్కరోజు బెడ్ షేర్ చేసుకోవటం దరిద్రంగా మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నది. అప్పుడు నాకు కోరికలు లేవు కాబట్టి ఒక్కరోజు అన్న కోరిక పుడితే ఎలా ఉండును? నువ్వెందుకు నా కోసం వెయిట్ చేయలేదు? పెళ్ళి కావాలని ఎందుకు అడిగావు? ఏ ఆడపిల్ల అయినా మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అలానే నేను. నువ్వు ఫైనల్గా కోరిక తీర్చలేను కానీ నీ భార్యగా ఉంటాను అంటే? వేద్, నేను పెళ్లి చేసుకుంటా పిలుస్తాలే అన్నా కానీ ఇక్కడ నేను పెళ్లి చేసుకోకుండానే ఫాదర్ని అయిపోయాను అంటే ఒకసారి ఆలోచించు. ఆమె నన్ను నమ్మి తన జీవితాన్ని అర్పించింది. తాలిబంధం లేదు. మిమ్మల్నైనా నా కోరిక తీర్చమని అడిగా. మీరు మనస్ఫూర్తిగా ప్రేమించి కూడా నన్ను నమ్మలే. దీన్ని నేను ప్రేమించలే, అదే నన్ను ప్రేమించేలా దాన్ని అగ్రిమెంట్ మీద తీసుకొని వచ్చా. కేవలం దాని శరీరాన్ని కోరుకొని దాన్ని అష్ట దిగ్బంధనం చేసి నా కోరికల దాహం తీర్చుకోవటానికి దాన్ని తీసుకొస్తే అది నన్ను ఒక మనిషిగా మార్చి ప్రేమ అంటే ఎలా ఉంటుంది చూపించింది. దానికి తాలిబంధం లేకుండా దాని ప్రేమను నాకు చూపించింది. నా ప్రేమను అది పొందింది. అసలు ప్రేమించని మనిషి నా కోసం అంతా చేస్తే ప్రేమించిన మీరేం చేశారు? పెళ్లి చేసుకుంటేనే ఉంటా అని ఎవరికి వారు ఇష్టానుసారంగా ఉన్నారు. మీకు ఇచ్చిన ఫ్రీడమ్ కూడా దీనికి ఇవ్వలే. నేను వాస్తవంగా చెప్పాలి అంటే తన ఆత్మాభిమానం మీద కొట్టాను, అయినా మౌనం వహించింది. నాకు ప్రేమను పంచింది. ఈ రోజు వరకు కూడా తాళి కడతావా అని అడగలేదు. నాతో బెడ్ షేర్ చేసుకున్నందుకు తాళి అడగలేదు కానీ నా గుర్తుగా నా బిడ్డని కావాలనుకుంది. తాళి లేకుండా బిడ్డ ఎలా అని కూడా అనుకోలేదు. ఆమె ప్రేమ అంత అందమైనది. ఆ ప్రేమకు నేను ఒకప్పుడు లొంగాను, ఇప్పుడు బానిసను అయ్యాను అని వేద్ అంటుంటే హాసిని అలా వింటూ వేగ్నికేసి చూస్తుంది. ఆ రోజు వానికి కూడా అదే ఆలోచన వచ్చింది. అవును, మేము మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అతను అడిగింది కాదనకుండా ఉండాలి కదా. ఒకరోజైనా అతనితో బంధం ఉంటే సరిపోయేది కదా అని. ఆ రోజు వాణి ఆలోచించి నాది ప్రేమ కాదు అని పక్కకు తప్పుకుంది. అవినాష్ ఆమెకు తెలియజెప్పాడు. మరలా అవినాష్ వాణిని ప్రేమను పంచాడు. అలా వాణి పూర్తిగా వేదని మర్చిపోయింది. ఇప్పుడు హాసిని కూడా అదే ఆలోచిస్తుంది. మనస్ఫూర్తిగా ప్రేమించిన నేను ఆ రోజు వేద్ నీకెప్పుడు కోరిక కలిగితే అప్పుడు పిలవరా? నీకోసమే నా జీవితం, ఆ ఒక్కరోజు నువ్వు భర్తగా ఉన్నా సరిపోతుంది అని ఎందుకు అనలేదు? వాడి కోసం నేను నా లైఫ్ ఎవ్వరికి ఇవ్వకుండా వాడి జ్ఞాపకాలతో బతుకుతున్నా. మరి వాడు అడిగిన కోరికను ఎందుకు తీర్చలేకపోయా అని హాసిని కూడా ఆలోచించసాగింది. అలా ఆలోచిస్తూ కృతిక ఇచ్చిన కాఫీ తాగి నేను తర్వాత మాట్లాడతా, నాకు రూమ్ చూపించరా అని మనసు బాధగా ప్రయాణ బడలికతో హాసిని వెళ్ళిపోయింది. కృతిక ఆమెకు రూమ్ చూపించి వచ్చింది. కృతిక వేగ్ని పక్కన కూర్చుని, నువ్వేమి బాధపడకక్క, నేను చూసుకుంటా, ఆవిడ గారు బావగారి మీద ఎక్కువ చేస్తున్నారు అని కృతిక వేగ్ని వడిలో తల పెడితే వేగ్ని కృతిక తల నిమురుతూ చిరునవ్వు చిందించింది. కృతిక ఆ నవ్వుకి కారణం నేను చెప్పనా అక్క అన్నది. వేగ్ని ఏంటి అని కళ్ళెగరేసింది. ఇటువంటి వాళ్ళు 100 మంది వచ్చినా బావగారు చెలించరు అనే నమ్మకమే కదా నీకు అన్నది. వేగ్ని అవును అని తలాడించింది.
కృతిక వేద్ ముఖంలోకి చూస్తే వేద్ చిరునవ్వుతో దానికంత నమ్మకం, ఒక నమ్మకమే కాదు అంతటి ప్రేమ, దాని ప్రేమను దాటిపోను అని దానికి కూడా తెలిసిపోయింది. అందుకే నన్ను ఇంతలా దాని బానిసను చేసింది అని వేద్ అంటుంటే వేగ్ని అతని పెదవులపై చేతులు పెట్టి, నువ్వు నా బానిసవు కాదు, నా మనసులో మదిలో నిలిచిన నా ప్రాణానివి. అది ఉంటే నేను ఉన్నట్టు, అది లేకపోతే నేను లేనట్టు అని సైగ చేసి చెప్తే వేద్ అమాంతం వేగ్నిని కౌగిలించుకొని, అవునే, నీ ప్రాణం నా చెంత, నా ప్రాణం నీ చెంత, అందుకే మళ్ళీ కలుసుకోగలిగాము అని వేద్ అన్నాడు. వారిద్దరినీ అలా చూసిన కృతిక ఆనందపడిపోయింది. అందరూ మళ్ళీ వారు అలా ఉంటారు అన్న ఆశలు లేకుండా వేదు కూడా మరణానికి చేరువవుతున్నాడు అన్న టైంలో చాలా భయపడిపోయారు. వేదు పిచ్చివాడిలా ఉండి వేదు ఉంటాడా పోతాడా అన్న ఆలోచన ఉన్న వారికి ఇక వేగ్ని వస్తుంది అన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటిది ఇప్పుడు వారిద్దరూ ఆనందంగా కనపడుతుంటే అందరికీ మహా ఆనందంగా ఉంది. ఆ రోజు వేద్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా హాసిని రెస్ట్ తీసుకుంటున్న టైంలో వేగ్నిని కృతికని ద్రోణాన్ని తీసుకొని ట్రిప్పుకు వెళ్ళిపోయాడు. వేద్ ఆలోచన ఏంటంటే వేగ్ని ఇప్పటి వరకు ఆందోళనలో ఉండి ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఇంతమంది, ఇప్పుడు హాసిని వచ్చింది, తన బిహేవియర్ ఎలా ఉంటుందో వేద్కి కూడా కాస్త భయంగానే ఉంది. అందుకే వేగ్నిని తీసుకుని ట్రిప్పుకు వెళ్ళిపోయాడు. వేద్ ఆలోచన ఇంకొకటి కూడా ఉంది. వేద్ ఎప్పటి నుంచో కృతికకి ద్రోణ సెట్ అవుతాడు అనిపించింది. కానీ కృతిక ఏ రోజు ద్రోణాని అసలు ప్రేమగా చూసింది లేదు, అలా అని ద్వేషించింది లేదు. ద్రోణ కూడా ఏ రోజు కృతికని ప్రేమించను లేదు, అలా అని ద్వేషించను లేదు. అందుకే వేద్ ఇద్దరిని కాస్త దగ్గరతంగా ఉంటే వారు ప్రేమను పంచుకుంటారు అని అనుకున్నాడు. అందుకే వారు నలుగురు మాత్రమే ఇంట్లో ఎవ్వరికీ చెప్పక ఏదో పని మీద వెళ్ళవలసి వెళ్ళాడు అన్నట్టు తీసుకుని వెళ్ళిపోయాడు. అది ఒక చక్కటి మంచు ప్రదేశం, ఆహ్లాదకరమైన వాతావరణం. వేగ్నికి ఎంతగానో నచ్చింది. వారు వెళ్ళిన రిసార్ట్లో ఇల్లు అక్కడక్కడ అందంగా ఉంటాయి. వారు 3 కాటేజీలు తీసుకున్నారు, 1 నెల రోజులకు సరిపడా. అక్కడ ఉండి అక్కడి అందాలు చూసి వేగ్నిని ఇంకొంత ప్రశాంతంగా ఉంచాలని, వారు అనుభవించిన దూరాన్ని దగ్గర చేసుకోవాలని వేగ్ని దొరికినప్పుడే అనుకున్నాడు. కానీ ఆమె పూర్తిగా అప్పటికి కోలుకోలేదు. అసలు మనుషులను గుర్తుపట్టే పొజిషన్లో లేదు. అప్పుడు కాస్త అన్నీ అర్థమవుతున్నాయి, గుర్తుపడుతుంది, తను చెప్పటానికి ప్రయత్నిస్తుంది. అందుకే వేద్ ఇంకొంత ప్రశాంతత ఆమెకు ఇయ్యాలని, ఆమెతో పాటు బిడ్డ కూడా ప్రశాంతంగా ఇప్పుడు పెరగాలి. వేద్ ఇప్పుడు ఒక తండ్రిగా, ఒక భర్తగా ఆలోచిస్తున్నాడు. వేగ్ని ఎంత ప్రశాంతంగా ఉంటే బిడ్డ అంత ఎదుగుదల ఉంటుంది అనే ఒక నమ్మకం. ఎన్ని రోజులు ఆమె ఎంతో మానసిక వేదన అనుభవించింది. అది మొత్తం తగ్గి ఆమె ప్రశాంతంగా ఉండగలిగితేనే లోపల బేబీ ఆరోగ్యంగా ఉంటుంది అని ఒక తండ్రిగా ఆలోచించాడు. అందుకే అందరికీ దూరంగా తీసుకొని వచ్చి అతని ప్రేమను ఆమెకు చూపించటం మొదలుపెట్టాడు. ఇద్దరు ఫ్రెష్ అయ్యారు. ఆ కాటేజ్ ఎలా ఉందంటే మొత్తం చెక్కలతో చేసి, టాప్ కూడా చెక్కలతోటే అయినా పెద్ద పెద్ద అద్దాలతో ఫిట్టింగ్ చేసి, బయట మంచు కురిసేది కూడా అందంగా కనపడుతుంది. పెద్ద పెద్ద అద్దాలకు పెద్ద పెద్ద కర్టన్స్. బుజ్జిగా ఉన్న రూములో అందమైన సీలింగ్, చక్కటి బెడ్, దానిపై తెల్లటి బెడ్షీట్, తెల్లని పిల్లోస్, మొత్తం పరుపు. వారు చలి నుంచి కాపాడుకోవటానికి కింద ఎంత మెత్తదనంగా ఉందో పైన కూడా అంత మందంతో బెడ్షీటు. వేగ్నిని హనీమూన్ ట్రిప్ ఎప్పుడో ఆలోచించాడు వేగ్నితో. కానీ అక్కడ సంజయ్కి సంబంధించిన కేసు, ఇటు 100 మంది ఆడపిల్లల కేసు, కొద్దిగా బిజినెస్ల పరంగా అప్పుడు ఒత్తిడిలో ఉండి అన్నీ సెట్ అయ్యాక వేగ్నితో రకరకాల ఫ్యాంటసీలు, రకరకాల హనీమూన్ ప్లాన్లు వేసుకున్నాడు వేద్. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు మనసులో ఆమె నుంచి ఏదో ఆశించాలని కాదు, కానీ వేగ్నికి ఎంతో ప్రశాంతంగా తనతో ఉంచుకోవాలని, అంతే. అలా ఇద్దరూ ఫ్రెష్ అయ్యారు. ప్రయాణ బడలికలతో ఫుడ్ని ఆ రూమ్కి ఆర్డర్ చేసుకున్నారు. వచ్చిన ఫుడ్ని వేగ్నికి తినిపించి తాను తిని కాసేపు ఆ పెద్ద అద్దాల నుండి బయట కురుస్తున్న మంచుకి, లైట్ల వెలుగులో కనిపిస్తున్న అందానికి ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పెనవేసుకుని సోఫాలో కూర్చుని వేద్ వెచ్చని కౌగిలి వేగ్నికి ఇస్తూ చుట్టూ శాల్వా కప్పి ఎదురుగా అందాన్ని తిలకిస్తూ
ఎంతో తృప్తిని చెందుతున్నారు. వేగ్ని కాసేపు ఆ గదిలోనే అటు ఇటు తిప్పి కటన్స్ మొత్తం వేసేసి ఆ మెత్తటి పరుపులో పడుకోబెట్టి ఆమెను కౌగిలిలో ఒక వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చలి అనేది వారి దరి చేరకుండా ఇద్దరు ఎంతో ప్రశాంతంగా ఒకరి బాహువుల్లో ఒకరు నిద్రపోయారు. కృతిక ఎప్పుడూ అటువంటిది చూడలేదు. ఆ రూము ఎందుకో ఆమెకు ఒక అద్భుతాన్ని చూసినట్టు అనిపించింది. అక్కడ వాతావరణం చూసి అలాగే అనిపించింది. ఆమె మనసు ఉరకలు వేస్తుంది. ఆమె కూడా ప్రశాంతంగా స్నానం చేసి సోఫాలో కూర్చొని అద్దాలలో నుంచి బయట చూస్తున్నప్పుడు తలుపు శబ్దం అయింది. కృతిక వెళ్ళి డోర్ తీస్తే ఎదురుగా ద్రోణ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.